రాహు ద్వాదశ భావాల ఫలితాలు. ద్వాదశ స్థానంలో రాహు. లగ్నంలో రాహు ఉన్న జాతకుడు ధనం కలవాడు, దృఢమైన శరీరం కలవాడు, ముఖం శిరస్సునందు రోగములు కలవాడవుతాడు. ద్వితీయ స్థానంలో రాహు ఉన్న జాతకుడు అనుమానాస్పద పలుకులు చెప్పును, నోటి యందు రోగములు కలవాడు, సునిశ్చిత హృదయుడు, రాజాశ్రయించ ధనం సంపాదించేవాడు, సుఖవంతుడు, రోషవంతుడు అవుతాడు. తృతీయ స్థానంలో రాహు జాతకుడు గర్వం కలవాడు, సోదరులతో విరోధించేవాడు, స్థిరచిత్తుడు, చిరాయస్వంతుడు, ధనవంతుడు అవుతాడు. చతుర స్థానంలో ఉన్న రాహు ఉన్న జాతకుడు దుఃఖకారకుడు, మూర్ఖుడు, అప్పుడప్పుడు సుఖపడేవాడు అవుతాడు. పంచమ స్థానంలో ఉన్న రాహు జాతకుడు మొక్కుతో మాట్లాడినట్టు మాట్లాడేవాడు, పుత్రులు లేనివాడు, కఠినాత్ముడు, గర్భరోగములు కలవాడు అవుతాడు. షష్టమ స్థానంలో ఉన్న రాహు ఉన్న జాతకుడు శత్రువులచే బాధింపబడేవాడు, బాధ అనుభవించేవాడు, గ్రహపీడితుడు, గుర్తించలేని రోగములు కలవాడు, ధనవంతుడు, చిరంజీవి అవుతాడు. అంటే చాలా రోజులు జీవిస్తాడు అనమాట రాహు. ఆరో స్థానం అన్నమాట. సప్తమ స్థానం ఉన్న రాహు ఉన్న జాతకుడు పరస్త్రీలోలుడు, రోగగ్రస్తుడు, ఆత్మీయుల ఎడబాటు వలన బాధలు అనుభవించేవాడు, తన భావం వల్లనే గొప్పనని భావించేవాడు, మానవత్వం కోల్పోయేవాడు, పాపం చేయవాడు అవుతాడు. అష్టమ స్థానంలో ఉన్న రాహు ఉన్న జాతకుడు అల్పాయుష్కుడు, అపవిత్ర కార్యాలు చేయవాడు, అంగవైకల్యం కలవాడు, వికలమనస్కుడు, వాత ప్రకృతి కలవాడు, అల్పసంతతి కలవాడు అవుతాడు. నవమ స్థానంలో ఉన్న రాహు ఉన్న జాతకుడు ప్రతికూల ప్రభావం కలిగిన వాడు, కుల పెద్ద, గ్రామ పెద్ద, పట్టణముకు అధిపతి, పాపక్రియాసక్తుడు అవుతాడు. దశమ స్థానంలో ఉన్న రాహు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు అవుతాడు, అల్పసంతానవంతుడు అవుతాడు, పరుల కార్యం చేయవాడు అవుతాడు, నిర్భయుడు, సత్కార్యరహితుడు అవుతాడు. జనరల్గా రాహు 10లో ఉంటే కనుక పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తారు, అంటే తీర్థయాత్రలు చేస్తారు జనరల్. ఏకాదశ స్థలంలో రాహు ఉన్న జాతకుడు అభివృద్ధి చెందుతుంటాడు, స్వల్ప సంతానవంతుడు, చిరంజీవి మరియు కర్ణరోగి అవుతాడు. ద్వాదశ స్థానంలో ఉన్న రాహు జాతకుడు రహస్యంగా దుష్కృత్యములు చేయవాడు, అధికంగా ఖర్చు చేయవాడు, శరీరంలో జల సంబంధమైన రోగాలు కలవాడు అవుతాడు. ధన్యవాదాలు.